డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగురవేసిన ఘటనపై విచారణ కొనసాగుతుందన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఇవాళ సాయంత్రానికి నివేదిక వస్తుందని, అప్పుడు మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. డ్రోన్ ఎగరేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మరోవైపు విజయనగరం ఏజెన్సీలో పవన్ పర్యటనలో నకిలీ పోలీస్ అధికారి డ్రోన్ ఘటనలను వేరువేరుగా చూస్తున్నామన్నారు డీజీపీ. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్ గా డ్రోన్ ఎగిరిందా లేదని మీకు అనుకోవాలా. ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక ఆర్ఎస్ఐ తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూజన్కి వస్తాం. అది వాళ్ళు సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది కూడాను. ప్రోగ్రామ్ అయిపోయాక ప్లేక్ దగ్గర పోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయాక కూడా పోయి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తుంది దానికి? పిచ్చోడు నిలబడచ్చు, మంచోడు నిలబడచ్చు, దొంగ నిలబడచ్చు. అట్లా జరగడం తప్పించి ఎందుకు జరిగింది చూస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో మాత్రం ఎదురైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు ఏజెన్సీ అనుకుంటున్నాను. ఏది అయినప్పటికీ ప్రతి చిన్నదాన్ని ప్రతి విషయాన్ని మేము చాలా సీరియస్గా చూస్తున్నాం.